నేను నేరుగా చంద్రబాబు నాయుడిని మీ మీడియా ద్వారా నేరుగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో కృష్ణానదికి ఒడ్డుగా ఇటువైపు గుంటూరు జిల్లా వైపు నువ్వు ఉంటావు. అటు కృష్ణానది ఒడ్డున ఎన్ని దేవాలయాలన్నీ దుర్మార్గంగా కూల్చిన దుర్మార్గుడు నువ్వు కాదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. శనీశ్వరాలయం గాని, రాహుకేతువులు గాని, ఆంజనేయ స్వామి టెంపుల్ గాని, సీతమ్మ వారి పాదాలు గాని, సాయిబాబా బస్టాండ్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి గాని, అమ్మవార్ల గుడి గాని, నాగమ్మ పుట్ల గాని, ఇన్ని దేవాలయాల్ని అడ్డగోలుగా కూల్చిన నువ్వు, ఈ గుళ్ళన్నీ కూడా అతనే కూల్చినని కూడా చంద్రబాబు ఎంత దుర్మార్గంగా కూల్చాడంటే క్రేన్తో ఆంజనేయ స్వామిని క్రేన్తో ఇలా ఎత్తివేసి దాన్ని మొత్తం తాళ్ళతో కట్టేసి దుర్మార్గంగా హిందూ దేవాలయాల మీద దాడి చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పని నేను సూటిగా చెప్తున్నాను. అదేవిధంగా అర్జున వీధిలో ఉన్న గోశాల, కొన్ని వేల గోవుల్ని పెంచే గోశాలని గోవులకి నిలువు నీడ లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రామతీర్థం వెళ్ళి ముసలి కన్నీరు కలుస్తావా? తిరుపతి గురించి మాట్లాడతావా? తిరుపతిలో నీకు యాక్సిడెంట్ అయ్యి నక్సలైట్లు బాంబులు పెడితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర నిన్ను కాపాడా? నీకు నువ్వే బాంబులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్దామని చెప్పని ఎన్నికల్లో మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేస్తే ఆ వెంకటేశ్వరం శిక్షించి నీకు మళ్ళీ నువ్వు ఓడిపోయే విధంగా చేశాడు ఆ వెంకటేశ్వరం. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, నీ ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు ఓటమికి కారణం వెంకటేశ్వరం కాదా? ఆ రోజు నువ్వు ఆ సాకు చెప్పుకుని ఎన్నికలకు వెళ్తే నువ్వు ఓడిపోలేదా? నువ్వో వెంకటేశ్వరం గురించి మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కళ్ళ మండపాన్ని కూల్చింది నువ్వు కాదా? చెప్పు చంద్రబాబు నాయుడు, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఒక 10 మంది నీ దగ్గర కుర్రోళ్ళు పెట్టుకుని చప్పట్లు కొట్టుకుంటే నువ్వేమో పెద్ద హీరోవే అనుకుంటున్నావేమో. నువ్వు ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిపోయావు. పూర్తిగా చెప్పాలంటే ఇంతకు ముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడాను, అసలు ఏ విధంగా స్టాటిస్టిక్స్ ఉంటాయని చెప్పని. నేను 2015 నుంచి తెప్పించా. అసలు ఏంటి దేవాలయాల మీద కానీ ఎలా జరుగుతున్నాయంటే 2015లో 290 కేసులు నమోదైనాయి దేవాలయాల మీద దాడులు కానీ దొంగతనాలు కానీ. 2016లో 322 కేసులు నమోదైనాయి. 2017లో 318 కేసులు నమోదైనాయి. 2018లో 267 కేసులు నమోదైనాయి. 2019లో 305 కేసులు నమోదైనాయి. 2020లో 340 కేసులు తయారైనాయి. అంటే నీ 5 సంవత్సరాల్లో మరి ఇన్ని కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇది నీ తప్పిదం కాదా? నువ్వు చేసిన పొరపాట్లు కదా? నువ్వు చేసిన దారుణం కదా? తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. రామతీర్థంలో కానీ, అంతర్వేది రథం దగ్ధంలో కానీ, నెల్లూరులో కానీ, ఇతర ఆలయాల్లో జరిగిన దాడులందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇందాక తిరుమల తిరుపతి దేవస్థానం గురించి భూముల గురించి మాట్లాడతావా? ఆ భూములు అమ్మమని చెప్పని పాస్ చేసింది నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్తులను అమ్మని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆర్డర్ జారీ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని పక్కన పెట్టి అమరావతి అని చెప్తావే, అమరావతి దేవస్థానం తాలూకా సదావతి భూముల్ని అమ్మాలని ప్రయత్నం చేసింది నువ్వు కాదా? ప్రజలు మర్చిపోతారా? ఆ రోజు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడ్డుపడి ఈరోజు ఆ భూములు కాపాడుకోగలిగాం. లేకపోతే నీ బినామీలకి ఆ రోజు కట్టబెడతా నువ్వు సిద్ధపడలేదా?